నమస్తే అండి. వెల్కమ్ టు సహస్ర లాగ్స్. మేము మా ఇంట్లో ఉల్లావకాయ పెడుతున్నామండి. అది ఒక 6 కాయలు ముక్కలు కోసి ఒక గంట ఎండలో పెట్టండి. దాంట్లోకి ఒక గ్లాసు కారం, ఇది రాళ్ళుప్పు కొంచెం ఎండలో పెట్టండి పొడి చేసామండి. 3/4 గ్లాస్కి వేస్తున్నామండి. అవి 4 గ్లాసులు ఉన్నాయండి ముక్కలు. 4 గ్లాసుల ముక్కలకి 3/4 ఇది ఉప్పు అండి. అర గ్లాసు ఏమో ఆవుపిండి అండి. అర గ్లాసు ఆవుపిండి, అర గ్లాసు ఆవుపిండి, మేము ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటామండి, బయటికి వాడము. 2 స్పూన్లు మెంతిపొడి వేసామండి, పొడి చేసినది, మెత్తగా పొడి చేసుకున్నది, మెంతులు వేయించి పొడి చేసుకున్నది. పసుపు కూడా వేసామండి, 1 స్పూను పసుపు వేసామండి. వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపామండి. బాగా కలిపి ముక్కలకి బాగా ఉప్పు, కారం, ఆవపిండి అంతా పట్టేటట్టు కలిపామండి. కలిపి ఎండాకాలం పచ్చళ్ళ సీజన్ కదండి ఇది. తర్వాత ఒక పెనం పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసామండి. నువ్వుల నూనె పోసి కొంచెం వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు వేసి బాగా వెల్లుల్లిపాయ బాగా వేయించిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసామండి. బాగా వేగిన తర్వాత ఏది కష్టం అని చేస్తే కష్టంగానే ఉంటుందండి. మనం ఏదైనా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్తో ఇష్టపడి చేసుకున్నాం అనుకోండి, అంతా బాగానే ఉంటుంది. బాగా వేగిన తర్వాత దీన్ని చల్లార్చి పచ్చట్లో కలుపుకోవాలండి. నువ్వుల నూనె కదండి, కొంచెం అదే ఆయిల్ నురుగు వస్తుందండి. ఆయిల్లో బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత అండి పచ్చట్లో కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నానండి లాస్ట్లో. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పచ్చట్లో కలుపుకుంటామండి. ఇంగు కూడా వేస్తున్నామండి కొంచెం పచ్చట్లో. 1 స్పూను ఇంగు దాకా వేసాము.
దీన్ని చల్లార్చుకున్నాక పచ్చడిలో కలుపుకొని చల్లారింది మొత్తం పచ్చడికి అంతటికి పట్టేటట్టు కలుపుకొని బాగా కలుపుకొని సీసాలో పెట్టుకోవడం అండి. 3 రోజులు పోయాక పచ్చడి ఒకసారి మళ్ళీ అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని మనం వాడుకోవచ్చండి. ఇది అన్నంలోకే కాకుండా టిఫిన్లో కూడా బాగుంటుందండి ఈ చట్నీ. అదే ఉల్లావకాయ. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్